హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ఆంధ్రజ్యోతి సమాచార సౌజన్యంతో అంతర్గత జల రవాణా 4 కార్యాచరణ అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. అంతర్గత జల రవాణా 4 కార్యాచరణ. ఇక వినండి. రాజధానికి జల రవాణా. నిర్మాణ పనులకు సామాగ్రి తరలింపుపై ప్రభుత్వం దృష్టి. రోడ్డు మార్గం కంటే ఖర్చు తక్కువ. 2017లోనే కృష్ణానదిలో జల రవాణా మార్గం అభివృద్ధి పనులకు శ్రీకారం. ముక్త్యాల నుంచి హరిశ్చంద్రాపురం వరకు జీఎస్టీ కేసులతో అంతరాయం. ఇప్పుడు మళ్ళీ కూటమి సర్కారు దృష్టి. నదీ తీరంలో 3 కార్గో 4 టూరిజం టెర్మినల్స్ ఏర్పాటుకు IWAI సుముఖత. రాజధాని అమరావతి నిర్మాణ పనులకు అంతర్గత జల మార్గాలను కూడా ఉపయోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తుంది. నిర్మాణ పనుల్లో వినియోగించాల్సిన సిమెంటు, ఇసుక, ఇనుము, కంకర, ఫ్లై యాష్ ఇటువంటి పలు ముడి సరుకులను తక్కువ ఖర్చుతో రాజధాని ప్రాంతానికి తరలించడానికి జల రవాణా చాలా అనుకూలమైందని అంచనా వేస్తుంది. ఈ క్రమంలో ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా, అదే IWAI, గతంలో కృష్ణానదిలో చేపట్టిన అంతర్గత జల రవాణా 4 దాని తాలూకు కార్యాచరణను వినియోగించుకోవాలని భావిస్తుంది. రోడ్డు రవాణా ఖర్చులతో పోల్చుకుంటే జల రవాణాకు అయ్యే ఖర్చు సగంలో సగం మాత్రమే ఉంటుంది. ఉదాహరణకు టన్ను బరువున్న సరుకును కిలోమీటర్ దూరం రోడ్డు మార్గంలో రవాణా చేసేందుకు ₹2.50 ఖర్చు అయితే, రైలు ద్వారా ₹1.36 ఖర్చు అయితే, ఇక జల రవాణాలో కేవలం ₹6 మాత్రమే ఖర్చు అవుతుంది. దీంతో కేంద్ర ప్రభుత్వం కూడా జల రవాణాకు ప్రాధాన్యం ఇచ్చి సాగరమాల అనే దాని పేరుతో దేశవ్యాప్తంగా జల రవాణా మార్గాలను అభివృద్ధి చేస్తుంది. రాజధాని అమరావతి నిర్మాణ పనులు మరికొద్ది రోజుల్లోనే ఊపందుకోనున్న నేపథ్యంలో నిర్మాణ సామాగ్రి, ఇతరత్ర ముడి సరుకులను తేలికగా తరలించడంపై చర్చ మొదలైంది. అమరావతి రాజధాని నిర్మాణ పనులకు అవసరమైన సిమెంటు, ఇటుక, కంకర ఇటువంటి మెటీరియల్ అంతా ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట సమీపంలోని ముక్త్యాల పరిసర ప్రాంతాల నుంచే తరలించాల్సి ఉంటుంది. ముక్త్యాల, అమరావతి మధ్య కృష్ణానదీ మార్గాన్ని వినియోగించుకొని ముడి సరుకును జల రవాణా చేయడం రోడ్డు మార్గం కంటే అత్యుత్తమమైందిగా భావిస్తున్నారు. నదీ మార్గంలో తక్కువ దూరంతో పాటు రవాణా ఖర్చు గణనీయంగా తగ్గిపోతుందన్న భావన ప్రభుత్వ వర్గాల్లో వ్యక్తమవుతుంది. జల రవాణా కోసం కార్గో వెసల్స్ను వినియోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తుంది. అయితే జాతీయ జల రవాణా 4 అనే అంశంలో వాస్తవానికి 2008 నవంబర్లో కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి ప్రాంతాలకు వర్తింపజేస్తూ జాతీయ జల రవాణా 4ను ప్రకటించింది. అప్పట్లో భద్రాచలం నుండి రాజమండ్రి వరకు గోదావరి నదిలో 171 కిలోమీటర్లు, రాజమండ్రి నుంచి విజయవాడ వరకు ఏలూరు కాలువలో 139 కిలోమీటర్లు, కాకినాడ నుంచి రాజమండ్రి వరకు కాకినాడ కాలువలో 50 కిలోమీటర్లు, విజయవాడ నుంచి పెదగంజాం వరకు కొమ్మమూరు కాలువలో 113 కిలోమీటర్లు, పెదగంజాం నుంచి చెన్నై వరకు ఉత్తర బకింగ్హామ్ కాలువలో 316 కిలోమీటర్లు, చెన్నై నుంచి మరక్కోణం వరకు దక్షిణ బకింగ్హామ్ కాలువలో 110 కిలోమీటర్లు, నల్గొండ జిల్లా వజీరాబాదు నుంచి విజయవాడ వరకు కృష్ణానదిలో 157 కిలోమీటర్లు,
ఈ వంతున మొత్తం 1078 కిలోమీటర్ల మేర జల రవాణా మార్గాన్ని జాతీయ అంతర్గత జల రవాణా 4 అనే దాని కింద అభివృద్ధి చేయాలని ప్రతిపాదించింది. 2016లో దీన్ని సవరిస్తూ కృష్ణానదిలో వజీరాబాదు నుంచి కర్ణాటక రాష్ట్రం గలగలి వరకు మరో 628 కిలోమీటర్లు, భద్రాచలం నుంచి మహారాష్ట్రలోని నాసిక్ వరకు గోదావరి నదిలో 1184 కిలోమీటర్ల వరకు విస్తరించడం ద్వారా జాతీయ జల రవాణా 4 ఆ ప్రతిపాదనను దానికి మొత్తం 2890 కిలోమీటర్లకు పెంచింది. 2017లో పనులకు శ్రీకారం చుట్టి జాతీయ జల రవాణా 4 ప్రాజెక్టు ఆచరణ విషయానికి వస్తే 2016లో తొలి దశ కింద ముక్తియాల నుంచి విజయవాడ వరకు కృష్ణానదిలో 82 కిలోమీటర్ల వరకు జల రవాణా మార్గాన్ని అభివృద్ధి చేసేందుకు 96 కోట్లను మంజూరు చేశారు. ప్రధానంగా కార్గో ఓడలు లేదా క్రూయిజ్ షిప్పులు ప్రయాణించేందుకు వీలుగా నదీ మార్గంలో సుమారు 50 మీటర్ల నిడివిలో 2 మీటర్ల లోతున పూడిక తీత పనులను చేపట్టాలి. ఇందుకోసం మొదటగా ముక్త్యాల నుంచి గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం చామర్రు వరకు 29 కిలోమీటర్ల పొడవున డ్రెడ్జింగ్ చేసేందుకు 33,85,00,000 రూపాయల వ్యయంతో చామర్రు నుంచి గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం హరిశ్చంద్రాపురం వరకు 37 కిలోమీటర్ల పొడవున డ్రెడ్జింగ్ చేసేందుకు మరో 35,091 కోట్ల వ్యయంతో 2016 ఏప్రిల్లో టెండర్లను ఆహ్వానించారు. ఈ టెండర్ల ప్రక్రియ పూర్తయి పనులు ప్రారంభించేందుకు ఏడాదిన్నర పట్టింది. 2017 అక్టోబర్ 3న ఈ పనులకు శ్రీకారం చుట్టారు. 2019 జూన్ నాటికి డ్రెడ్జింగ్ పనులు పూర్తి కావాల్సి ఉంది. కానీ నది అంతర్భాగంలో కొన్ని చోట్ల గట్టి రాయి తగలడం, కొందరు జాతీయ హరిత ట్రిబ్యునల్ను దాంట్లో కేసులు వేయటంతో పనులకు అంతరాయం కలిగింది. డ్రెడ్జింగ్ పనులు 70% వరకు పూర్తి చేయగలిగినా ఆ తర్వాత ముందడుగు పడలేదు. జల రవాణాకు సంబంధించి డ్రెడ్జింగ్ తీసిన ప్రాంతాల్లో తరచుగా నిర్వహణ కూడా చేయాలి. IWAI నిర్వహణను పట్టించుకోలేదు. ఇటీవల కృష్ణానదికి 11.5 లక్షల క్యూసెక్కుల మేర భారీ వరద రావటంతో డ్రెడ్జింగ్ తాలూకు లీడ్స్ మళ్లీ ఇసుక మేటలతో నిండి ఉండవచ్చుననే ఆందోళన వ్యక్తమవుతుంది. అమరావతి నిర్మాణ పనుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియాతో సమన్వయం చేసుకొని కార్గో వెసల్స్ ముక్త్యాల హరిశ్చంద్రాపురం మధ్య నడిచేలా నదీ జలమార్గాన్ని అభివృద్ధి చేస్తే రవాణా ఖర్చులు బాగా తగ్గుతాయి. ఇక 3వ కార్గ్ టెర్మినల్స్. కృష్ణానదిలో అంతర్గత జల రవాణా మార్గం సానుకూలమైతే 3వ కార్గ్ టెర్మినల్స్ కూడా నదీ తీర ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని IWAI నిర్ణయించింది. వీటిని ముక్త్యాల, ఇబ్రహీంపట్నం, హరిశ్చంద్రాపురం ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ టెర్మినల్స్ సరుకు ఎగుమతులు దిగుమతులకు ఉపకరిస్తాయి. టెర్మినల్స్ ఏర్పాటుకు ముక్త్యాల వద్ద 8.57 ఎకరాలు, ఇబ్రహీంపట్నం ఫెర్రీ వద్ద 3.63 ఎకరాలు, హరిశ్చంద్రాపురం వద్ద 3.80 ఎకరాలు అవసరమవుతాయని IWAI రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించింది. ఈ భూసేకరణకు అయ్యే ఖర్చును కూడా IWAI సంబంధిత అధికారుల వద్ద డిపాజిట్ చేసింది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం వీటిని భూసేకరణ చేసి IWAIకి స్వాధీనం చేసింది. త్వరలోనే ఈ 3 ప్రాంతాల్లో కార్గో టెర్మినల్స్ నిర్మాణ పనులను IWAI చేపట్టబోతుంది. ఇక టూరిజం టెర్మినల్స్ విషయానికి వస్తే రాజధాని అమరావతి నిర్మాణ పనుల నేపథ్యంలో కృష్ణానదిలో జల రవాణా మార్గాలను అభివృద్ధి చేసేందుకు IWAI కూడా సిద్ధంగానే ఉంది. పర్యాటకంగా కూడా జల రవాణాను వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలోనే సలహా ఇవ్వడంతో ఓ టూరిజం సర్క్యూట్ను కూడా ఇందులో చేర్చాలని IWAI నిర్ణయించింది. విజయవాడలోని దుర్గాఘాట్, భవానీ ఐలాండ్, వేదాద్రి, అమరావతి, అమరలింగేశ్వర స్వామి ఆలయం వద్ద
టూరిజం టెర్మినల్స్ను ఏర్పాటు చేసేందుకు IWAI సంసిద్ధత వ్యక్తం చేసింది. ఇదండి అంతర్గత జల రవాణా 4 కార్యాచరణ గురించి ఆంధ్రజ్యోతి సమాచార సౌజన్యాన్ని మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.